హాయ్ అండి. మీకు కూడా ఇలాంటి అందమైన నల్లని పొడవైన ఒత్తైన జుట్టు కావాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా కానీ, లేదంటే స్కాల్ప్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆయిల్ కానీ మీరు యూజ్ చేశారంటే తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. నేను వచ్చేసి 916 ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్. లేదు అంటే మీ దగ్గర ఏ కోకోనట్ ఆయిల్ ఉంటే అది తీసుకోండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సో మీకు కుదిరితే కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ 100 ml తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి కేశవర్ధిని హెయిర్ ఆయిల్ అండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మన అమ్మమ్మల కాలం నుంచి ఉందండి. 1932 నుంచి ఉందండి. అంటే దాదాపు 93 సంవత్సరాల నుంచి ఉందండి ఈ ఆయిల్. ఈ కేశవర్ధిని హెయిర్ ఆయిల్ అంటే ఇది కాన్సన్ట్రేటెడ్ హెయిర్ ఆయిల్ అనమాట. దీన్ని మనము డైరెక్ట్గా అప్లై చేయకూడదు. మనము కోకోనట్ ఆయిల్లో కానీ, మస్టర్డ్ ఆయిల్లో కానీ, లేదంటే ఆలివ్ ఆయిల్లో కానీ ఈ 3 ఆయిల్స్లో ఏదైనా ఒక ఆయిల్ తీసుకొని మనము మిక్స్ చేయాలండి. ఇది ఒక ట్రెడిషనల్ ఆయిల్ అండి. మనం ఇది వాడిన తర్వాత మనకి హెయిర్ ఫాలు, డాండ్రఫ్ ఈ సమస్యలన్నీ తగ్గి మన హెయిర్ గ్రోత్, వాల్యూమ్ అనేది పెరుగుతుందండి. ఇది 25 ml బాటిల్ అండి. మనం ఇప్పుడు దీనికి ఒక 100 ml కోకోనట్ ఆయిల్ కలుపుతామండి. ఈ కేశవర్ధిని వచ్చి 2 బాటిల్స్ తీసుకోవాలండి. ఈచ్ బాటిల్ వచ్చి 51 రూపీస్ అనమాట. మీకు ఇది అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జబరండి హెయిర్ ఆయిల్ అండి. ఇది హోమియోపతి హెయిర్ ఆయిల్ అండి. వీజల్ కంపెనీది. ఇది హోమియోపతి హెయిర్ ఆయిల్ అండి. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. దీంట్లో మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయండి. మన హెయిర్కి సంబంధించి హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఆర్నికా, బ్రాహ్మి ఇలా ఒకటి కాదండి, జబరండి చాలా మెడిసిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మంచి కాంబినేషన్ ఉండడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఈ ఆయిల్ పర్పస్ వచ్చేసి మీకు హెయిర్ లాసు, హెయిర్ ఫాలు, డాండ్రఫ్ ఇలా ఏది ఉన్నా కానీ మీ సమస్యలన్నిటికీ ఇది ఒక సొల్యూషన్ అండి. ఈ ఆయిల్ కూడా 100 ml తీసుకోవాలండి. ఈ ఆయిల్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. మనకి డాబర్ ఆమ్లా ఇవి ఉంటాయి కదండి, సో అట్లాగా ఇది కూడా గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ 3 రకాల ఆయిల్స్ని నేను చెప్పే కాంబినేషన్లో మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి మనం అది రోజు అప్లై చేసుకోవాలన్నమాట. కోకోనట్ ఆయిల్, కేశవర్ధిని ఆయిల్, జబరండి ఆయిల్ ఈ 3 మిక్స్ చేసుకొని వాడాలండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదంటే గాజు సీసా కానీ తీసుకొని ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. ఇది 100 ml తీసుకోవాలండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీకు రిజల్ట్ పక్కాగా ఉంటుందండి. ఈ 100 ml కోకోనట్ ఆయిల్కి ఒక 1 బాటిల్ కేశవర్ధిని 25 ml బాటిల్ అండి. ఇది ఒక 1 బాటిల్ తీసుకోవాలండి. చూడండి, ఇది మిక్స్ చేశాక కోకోనట్ ఆయిల్లో మొత్తం ఆయిల్ కూడా రెడ్ కలర్లోకి మారిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి జబరండి హెయిర్ ఆయిల్ అండి. ఇది ఒకసారి షేక్ చేసి తర్వాత యూస్ చేయాలండి. ఇది గ్రీన్ కలర్లో ఉంటుందండి ఆయిల్. ఇది ఒక 100 ml తీసుకోవాలండి మనము. ఈ జబరండి హెయిర్ ఆయిల్ చూడండి, మిక్స్ చేయగానే ఆయిల్ అంతా కూడా గ్రీన్ కలర్లోకి మారిపోతుందండి. మనం ఇప్పుడు ఈ జబరండి హెయిర్ ఆయిల్ 100 ml యాడ్ చేసాం కదండి, దానికి కేశవర్ధిని హెయిర్ ఆయిల్ 25 ml యాడ్ చేస్తున్నాం. మనకిప్పుడు 250 ml హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అయిందండి. ఇవన్నీ మనము మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బాగా షేక్ చేస్తే ఈ ఆయిల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి ప్రపోర్షన్ అంతా కూడా కరెక్ట్గా వస్తుందండి. ఇదేనండి మన మ్యాజికల్ హెయిర్ ఆయిల్. ఈ ఆయిల్ ప్రతిరోజు వాడాలండి. ఈ ఆయిల్ని కొంచెం అరచేతిలో వేసుకొని బాగా మిక్స్ చేసి మనము స్కాల్ప్కి, జుట్టుకి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకునేటప్పుడు కొంచెం మసాజ్ లాగా చేసుకొని అప్లై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం రోజు తల దూకొనేసి మామూలు మన హెయిర్ స్టైల్ మనకు నచ్చింది వేసేసుకోవచ్చండి. ఇది ప్రతిరోజైనా ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. లేదంటే వారానికి కంపల్సరీ 2 సార్లు అయితే పెట్టుకోవాలండి. మీరు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు కూడా ముందు ఇది అప్లై చేసేసుకొని 1 or 2 hours తర్వాత లేదంటే రాత్రి పెట్టేసుకొని మార్నింగ్ కానీ హెయిర్ వాష్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుందండి.
మీరు ఆయిల్ని ఇలా అప్లై చేస్తూ ఉంటే మీకు 1 or 2 వీక్స్లో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.